అనామిక ప్రముఖ చిత్రకారిణి. ఎన్నో రకాల ఆర్ట్స్ వేసి ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ తీసుకుంది. ఎన్నో సత్కారాలు పొందింది. వాటిని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుని ఎప్పుడూ వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అనామిక. ఇంతలో అనామిక తల్లి అపర్ణ అక్కడికొచ్చింది. అమ్మా అనామిక, ఇంకా రెడీ కాలేదు? ఈ రోజు నీకు సన్మానం ఉంది కదా? అవునమ్మా, ఇంకా టైం ఉంది కదా, రెడీ అవుతాలే అని చెప్పి అనామిక తను వేసిన పెయింటింగ్ని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అనామిక చక్కగా రెడీ అయ్యి ఆటో ఎక్కి తనకు సత్కారం జరిగే చోటుకు వెళ్తుంది. అక్కడ అందరూ చూస్తూ ఉండగా సత్కారం చూడ్డానికి వచ్చిన వారి చప్పట్ల నడుమ సభాధ్యక్షుడు అనామికని శాలువాతో సన్మానించాడు. 1,00,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం కూడా అందచేశాడు. ఆ తర్వాత అనామిక మైక్ పట్టుకుని అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. తిరిగి తాను ఆటోలో వెళ్ళిపోతూ ఉండగా రమేష్ అందమైన పుష్పగుచ్చం ఒకటి తీసుకొచ్చి అనామిక చేతిలో పెట్టి అభినందించాడు. కంగ్రాట్స్ అనామిక గారు. థ్యాంక్స్. మీరు? నేను కళారాధకుణ్ణి. కళ ఏ రూపంలో ఉన్నా నాకు చాలా ఇష్టం. మీ చిత్రం కూడా మీ అంత అందంగా ఉందండి. మున్ముందు మీ కోమల హస్తాల మీదుగా మీరు మరెన్నో కళాఖండాలు జాలువార్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ అనామిక 2 చేతులు పట్టుకుని ఊపేశాడు. ఆ అపరిచితుడి చొరవకు బిత్తరపోయింది అనామిక. అతన్ని పరీక్షగా చూసింది. బై ద వే, నా పేరు రమేష్ కుమార్. చెప్పానుగా కళాభిమానినని. మీ పెయింటింగ్ చూశాక ఫిదా అయిపోయి మీకు వీరాభిమానిని అయిపోయాను నేను అని రమేష్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అభిమానినని చెప్పగానే అనామికకి సంతోషం వేసింది. ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు. ఆటో అనామిక చెప్పిన అడ్రస్ వైపు వెళ్తూ ఉంటుంది. రమేష్ తన మాటల్లో అనామికను ఎంతగా అభిమానిస్తున్నాడో వివరిస్తూ ఉంటాడు. అది విని అనామిక చాలా సంతోషపడుతుంది. ఒకరి నెంబర్ ఒకరు తీసుకుంటారు. ఆటో అనామిక ఇంటి ముందు ఆగుతుంది. అనామిక ఆటో దిగిన వెంటనే, నేను తిరిగి ఇదే ఆటోలో వెళ్తున్నాను కదండి, డబ్బులు నేనిస్తానులేండి అని చెప్పగానే నవ్వుకుంటూ అనామిక లోపలికి వెళ్ళిపోయింది. రమేష్ ఆటోలో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. అతని కోరిక మేరకు తాను వేసిన పెయింటింగ్స్ యొక్క ఫోటోలు తీసి అతనికి సెల్ ఫోన్లో పంపించేది అనామిక. వాటిని బాగా మెచ్చుకునేవాడు అతను. వీకెండ్స్లో ఏదో ఒక చోట కలుసుకోవటం వరకు వచ్చింది వాళ్ల మధ్య స్నేహం. ఏడాది తిరిగేసరికి వాళ్ళిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు పార్కులో రమేష్ తన ఒళ్ళో పడుకుని ఉండగా అల్లరిగా అనామిక ఇలా అంటుంది. నువ్వచ్చు ప్రిన్స్ మహేష్ బాబులో ఉంటావు. అతనికి ట్విన్ బ్రదర్వా? ట్విన్నో రెప్లికానో తెలియదు, కానీ అతనికంటే మిక్కిలి అదృష్టవంతునని మాత్రం నేను చెప్పగలను. ఎందుకో? ఎందుకేంటి, నీలాంటి అందాల ఆర్టిస్ట్ యొక్క మనసుని గెలుచుకున్నందుకు. నువ్వు నా కలల రాకుమారుడివి అంటూ రమేష్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది అనామిక. ఇంకా ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులతో చెప్పి రమేష్కి ప్రపోజ్ చెయ్యాలని నిశ్చయించుకుంటుంది. అంతలోనే తాను ఒక ముఖ్యమైన అసైన్మెంట్ మీద ఢిల్లీ వెళ్తున్నట్టు 3 నెలల వరకు తిరిగి రానని చెప్తాడు రమేష్. అది సెన్సిటివ్ అసైన్మెంట్ కావటం వల్ల తమ మధ్య ఏ విధమైన కాంటాక్టు సాధ్యం కాదని చెప్పాడు. అందుకు అనామిక కూడా సరే అంది. అలా 4 నెలలు గడిచిపోయాయి. ఓ రోజున రమేష్ నుంచి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అసైన్మెంట్ పూర్తయిందని, ఏ రోజైనా తాను తిరిగి రావచ్చునని, సరాసరి ఆమె ఇంటికే వస్తానని చెప్పాడు. చాలా సంతోషం కలిగింది అనామికకి. అతను రాగానే తన ప్రేమ విషయం తల్లిదండ్రులకి చెప్పాలనుకుంది. డోర్ బెల్ ఆగకుండా మ్రోగుతూ ఉంది. గబగబా వెళ్లి తలుపు తెరిచింది. గుమ్మంలో ఉన్నది రమేష్ కాదు, ఎవరో ఆగంతకుడు. అనామికని తోసుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అనామిక అనగానే అతని చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ, అరిచావంటే పొడి చేస్తాను. పోలీసులు తరుముతున్నారు. కాసేపు నన్నిక్కడ తలదాచుకొనిస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను. పోలీసులు ఎందుకు తరుపుతున్నారు? నువ్వెవరినైనా హత్య చేశావా, లేక దొంగతనం చేశావా? భయపడకో, మీ ఇంటిని నేనేమీ దోచుకోన్లే అంటూ అనామికని ఒక కుర్చీకి కట్టేస్తాడు. ఇది నా సేఫ్టీ కోసం. భయపడకండి, బాధపడకండి. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు, నేను మాత్రమే ఉన్నాను. గుడ్. ఒంటరిగా ఉన్నావని భయపడకు, నేను నిన్నేమీ చేయను అని చెప్పటంతో అనామికకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆ ఆగంతకుడు ఇల్లంతా ఓసారి తిరిగొచ్చాడు. ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్డు, బటరు, జాము, సాఫ్ట్ డ్రింక్ బాటిల్ తెచ్చుకుని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. సారీ,
నాకు ఆకలిగా ఉంది అని చెప్పి ఆవురావురమంటూ తింటున్నాడు. తరువాత సాఫ్ట్ డ్రింక్ తాగాడు. స్నానం చేయాలి, బాత్రూమ్ ఎక్కడుంది అని అడగ్గానే అనామిక చెప్పింది. అతను అటువైపు వెళ్తాడు. ఓ 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు అనామిక దగ్గరికి. వాచ్ చూసుకుంటూ, నేనొచ్చి గంట దాటిపోయింది, ఈ పాటికి పోలీసులు వెళ్ళిపోయింటారు, ఇంక నేను వెళ్తాను, థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అతనికి ఒక మూల ఉన్న రమేష్ ఫోటో కనబడుతుంది. ఆ ఫోటో దగ్గరికి వచ్చాడు. వీడి ఫోటో వేశావేంటి, వీణ్ణికేమవుతాడు అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆ ఆగంతకుడు. అతను మీకు తెలుసా? వీడు ఒకప్పటి నా ఫ్రెండ్, పేరు రమేష్ కుమార్, గొప్ప ఫ్రాడ్ మాస్టర్ మీరు పొరబడుతున్నారు. అతను జర్నలిస్ట్, చాలా మంచి మనిషి అని చెప్పగానే ఆ ఆగంతకుడు ఫక్కున నవ్వాడు. అతను చెప్తుంది వింటుంటే నిశ్చేష్టురాలయ్యింది అనామిక. వాడు నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాం. ఇద్దరం 10వ తరగతితో చదువుకి స్వస్తి చెప్పా. బ్రతుకు తెరువు కోసం నేను దొంగగా మారాను. రమేష్ తెలివైనవాడు. ఎలా నేర్చుకున్నాడో తెలియదు గాని హ్యాకింగ్ కళ నేర్చుకున్నాడు. సైబర్ నేరాలకు పూనుకున్నాడు. ఫ్రాడ్లు చేస్తూ బాగా సంపాదిస్తూ జల్సా జీవితం గడుపుతున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజం. 4 నెలల క్రితం నగరంలోని ఓ బిజినెస్ మ్యాన్ అకౌంట్ని హ్యాక్ చేసి 5 కోట్లు కాజేశారెవరో. అది రమేష్ కుమార్ పనేనని, వాడు నేపాల్ పారిపోయాడని పోలీసులు నిర్ధారించి అతని కోసం గాలిస్తున్నారు అని చెప్పుకుంటూ వెళ్తాడు ఆ ఆగంతకుడు. కాని అతని మాటలు అనామిక చెవుల్లోకి దూరటం లేదు. కొంత సమయం తర్వాత ఆ ఆగంతకుడు అనామిక కట్లు విప్పేసి, బీ కేర్ఫుల్, బై ద వే, డోర్ బెల్ వినిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచే మాకు, అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ ఆగంతకుడు వెళ్ళిపోయాడు. అంతలో వాట్సాప్లో రమేష్ నుంచి మెసేజ్ వచ్చింది. కారణాంతరాల వల్ల ఇంటికి రాలేకపోతున్నాను, ఫలానా చోట నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి రా అని ఉంది ఆ మెసేజ్. అది చదివి కొద్ది క్షణాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది అనామిక. ఆ తర్వాత తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్లో సిటీ పోలీస్ సైట్లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళింది. అందులో రమేష్ ఫోటో ఉంది. దాని కింద వాంటెడ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అని రాసి ఉండటం చూసింది. కాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత మనసుని దిటో చేసుకొని సెల్ ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసింది. రమేష్ ఎక్కడ ఉన్నాడో చెప్పేసింది. పోలీసులు వెళ్లి రమేష్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.